తెలంగాణ ప్రజానీకానికి నా శతకోటి వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానీకానికి చాలా అదిరిపోయే శుభవార్తని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది. దానికి సంబంధించిన క్లియర్ కట్ 3 పథకాలకు సంబంధించి డబ్బుల జమ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అది కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచే అమలులోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఏప్రిల్ 1వ తేదీన రేషన్ కార్డుపై 3 అదిరిపోయే శుభవార్తలు అని ఒక న్యూస్ గురించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది కదా, దాని గురించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానికానికి మనమే వీడియోని చేరవేసిన వాళ్ళవుతాం. మీ తమ్ముడిని సపోర్ట్ చేసి ఆదరించి వీడియోలకు లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రవేశపెట్టే వినూత్న ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలను, దాని ప్రాముఖ్యతను, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా, ఎలాంటి సందిగ్ధతలకు లోనివ్వకుండా మీ ముందుకు ఒక పూర్తి సమాచారం తీసుకువచ్చే బాధ్యత నాది. దానికోసం ప్రతి ఒక్కరూ మిత్రులారా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఏప్రిల్ 1వ తేదీన రేషన్ కార్డుపై 3 అదిరిపోయే శుభవార్తలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్నది. మరి ఆ 3 అదిరిపోయే శుభవార్తల గురించి ఈ వీడియోలో పేర్కొంటే, మొట్టమొదటిసారిగా 2,500 రూపాయలు మహిళా సోదరులు మనలకు సంబంధించిన 2,500 రూపాయలకు సంబంధించిన పథకానికి సంబంధించిన అర్హుల లిస్టు ఈ ఏప్రిల్ 1వ తారీఖున వస్తుంది. సో దీన్ని లోక్సభ ఎన్నికల ముందే ప్రతి ఒక్క మహిళ చేతిలో 2,500 రూపాయలని ఇచ్చే యోచనలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉన్నది. ఎందుకంటే 14 సీట్లను కొల్లగొట్టాలనే ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వం తన పావులను కలుపుతూ ఉన్నది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలకు 2,500 రూపాయలను ఇచ్చి మహిళలందరినీ ఓట్ల బ్యాంకుగా మలుచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరేయాలని చూస్తుంది. దీనికి తగ్గట్టుగానే బీజేపీ కూడా తన పావులను కదుపుతుంది. బీజేపీ కూడా చాలా వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకొని రాబోతుంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను నెక్స్ట్ వీడియోలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చూస్తుంటే, ఇంకా రెండవ హామీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నియోజకవర్గానికి 3,250 ఇండ్లను ఇస్తాన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించిన అడుగులను ముందుకేస్తున్నది. ఆల్రెడీ ఎవరైతే అర్హుల లిస్టు ఉందో దానికి సంబంధించి అర్హుల లిస్టులను కూడా ఈ ఏప్రిల్ 1వ తారీఖున విడుదల చేసి లోక్సభ ఎన్నికలకు ముందే ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానీకానికి నియోజకవర్గానికి 3,250 చొప్పున ఇచ్చిన హామీలలో భాగంగా మొదటి విడతగా కొంతమందికి ఇండ్లనిచ్చే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. మూడవది ఆసరా పింఛన్లకు సంబంధించి పెరిగిన ఆసరా పింఛన్లను కూడా అత్యంత త్వరిత వేగవంతంగా ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ప్రజలు, మిత్రులు, నా శ్రేయోభిలాషులు మన ఓటు హక్కును మాత్రం అమ్ముకోకండి. మనల్ని పరిపాలించే ప్రజా సంక్షేమ నాయకులకు మాత్రమే మనం ఓట్లేసి మన తలరాతను మనమే మార్చుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.